పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పొడూరు ప్రాంతంలో పోచమ్మ మైసమ్మ జాతర జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నేను పంబల రమేష్ని. అమ్మవారి పండుగలు చేస్తాను. ఈ యొక్క పండుగ 15 రోజుల నుంచి శివంపేట పోచమ్మ మైసమ్మ జాతర 15 రోజుల నుంచి అంగరంగ వైభవం జరుగుతున్నది. కాబట్టి ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ పని పాటలలో అందరూ సహకరిస్తున్నారు, కమిటీ వాళ్ళు సహకరిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉన్నది. నేను ఈ అమ్మవారి పండుగ చేసేది నేనే కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారు నాతో చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మన ఊళ్ళో పోచమ్మ పండుగ జరుగుతుంది. మన ఊళ్ళో 10 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 10 తారీఖు 11 తారీఖు మైసమ్మకి అయింది. అదేవిధంగా 15 తారీఖు దుర్గమ్మ మాతకు అయింది. అదేవిధంగా ముత్యాలమ్మకి అయింది. ఈరోజు నిన్న బోనాలు అన్ని గుళ్ళకు చేసిరు. ఈరోజు శివంపేట మైసమ్మ పోషమ్మ గావు రంగం జరుగుతుంది. ఈ గుడికి చాలా పానిత ఉంది. మా పాత పోషమ్మ కంటే ఊళ్ళో ఉంది. ఇక్కడ ఏమైందంటే బయటకైనా వచ్చినా ఏమో బాగా చేయించుకుంటుంది. అందరు చేస్తున్నారు. ముంగడికి దాతలు వచ్చి కళ్ళలు రేపించారు, మాకు వేపించారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా అనిపించింది కాబట్టి. కొంతమంది డొనేషన్లు ఇచ్చి బిల్డింగ్ కట్టించారు, కొంతమంది చిట్టీలు వేసి పైసలు ఒక రకంగా మంచిగా చేసారు. అందరికీ కలిగిస్తుంది కాబట్టి వాళ్ళు 10 ఒకరు ముంగడికి వచ్చి ఏదో ఒక చేస్తాము. ఒక కంపెనీలు కానీ వాళ్ళు కానీ 50-20 ఇచ్చుకుంటా గుడి ముంగడికి తీసుకొస్తారు. ఈ గుడికి మొక్కుకుంటే ఏ పని అయినా అవుతుంది. ఆ విధంగానే మనకు ముందుకు జరుగుతున్నారు. కమిటీ కూడా మంచిగా పనిచేస్తుంది. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ కూడా బాగా సహకరించిండు. మన ఇక మొత్తం గవర్నమెంట్ కూడా ఇక ఏం లేదు, ఇప్పుడైతే మంచిగా చేస్తుంది. భక్తులు అందరూ బాగా వచ్చారు. నిన్న ఒక చూస్తే మీరు ఈ టైంకు ఇక్కడ ఉష్కపోసే రాళ్ళకుండా పబ్లిక్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా వస్తుంది. అందరు ఇంకా రావాలి, రాను ఇంకా పెరగాలని కోరుకుంటూ ఈ పోచమ్మ మైసమ్మ జాతర ఇంకా ముందు ఇంకా పెరుగుతూనే ఉండాలి. పబ్లిక్ వస్తూనే ఉండాలి. అందరికీ బరకత్ ఇవ్వాలి, ఊరు వాళ్ళందరికీ కూడా బరకత్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఇంత నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, పూడూరు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్. అదేవిధంగా మా భార్య సర్పంచ్. ఇప్పుడు మీ గురించి అందరికీ ధన్యవాదాలు ఊరు వాళ్ళందరికీ. నా పేరు సింగరేణి పోచయ్య, పూడూరు గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీని. గత 15-20 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామంలో పోచమ్మ మైసమ్మ దేవతల జాతర ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి జరుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు గత 10వ నుంచి ఈ రోజు వరకు, ఈరోజు లాస్ట్ అమ్మవారి గావు రంగము. నిన్న బండ్లు బోలాయినాయి, ఈరోజు గావు రంగం అవుతుంది. గత 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటాము. ఆ దేవతలు మా గ్రామాన్ని ఎల్లవేళలా చూస్తారని ఆశిస్తూ ఇక ముందు కూడా ఇదే అమ్మవారికి జాతర సందర్భంలో కూడా మంచిగా వేడుకుంటామని కోరుకుంటూ తెలియజేసుకున్నాం. జై శివంపేట పోచమ్మ మైసమ్మలకు జై. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచమ్మ మైసమ్మ జాతర ఈరోజు చాలా ఘనంగా పొడూరు గ్రామంలో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దీవెనలు పొందుతూ ఉన్నారు. గత 3 రోజులుగా ఈ జాతర చాలా కన్నుల పండుగగా ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా భక్తులందరూ కూడా అశేషంగా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఎక్కువగా ఏ కోరిక కోరినా కూడా అవన్నీ తీరుస్తుందనేటువంటి నమ్మకంతో చాలామంది భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మవారి దగ్గర దీవెనలు పొందుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.